ఏ క్షణమైనా బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు కిషన్ రెడ్డి. తన షెడ్యూల్స్ ప్రోగ్రాంలను రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. దీంతో ఏ క్షణమైనా టీ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ బీజేపీ అధ్యక్షుడి రేసులో బండి సంజయ్, ఈటల, రఘునందన్, అరవింద్, ధర్మపురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్, బీజేపీ రాష్ట్ర తదుపరి అధ్యక్షుడు ఎవరనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు అయిపోయినప్పటి నుండి కూడా సో రేస్ లో రోజు రోజుకి కూడా కొత్త కొత్త వ్యక్తులు చేరుతున్నారు. ఎందుకంటే ఎవరికి ఉన్న పలుకుబడితోని వాళ్ళు ఢిల్లీలో కూడా లాబింగ్ చేసుకుంటున్నారు. ఢిల్లీలోని పెద్దలందరికీ కూడా మోస్ట్లీ ఎంపీలందరికీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో తదుపరి బీజేపీ ప్రెసిడెంట్ ఎవరనేది ఒక చర్చ అయితే ఆసక్తికరంగా మారింది గడిచిన 6 నెలలుగా. ఎప్పుడైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడితో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షుల్ని కూడా నియమిస్తారనేది కూడా ప్రచారంలో జరిగింది. దీంతో పాటు జాతీయ అధ్యక్షుడి రేసులో కూడా పలువురున్నారు. ఇంకా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపైన కూడా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మనం దీని గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా డిస్కస్ చేశాము. బీజేపీకి గడిచిన 5-6 ఏళ్లుగా గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తుంది. సో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు అలాగే టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎడ్యుకేటెడ్ అందరూ కూడా తెలంగాణలోని ఎడ్యుకేటెడ్ అందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారంటూ కూడా ఇటు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పలుమార్లు ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో బీజేపీకి నెక్స్ట్ 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని మాసెస్ లో ఎలా తీసుకెళ్లాలంటే గ్రామాల్లోకి కూడా పార్టీని ఎట్లా విస్తరించాలి, దానికి సరైన ఒక మాస్ అప్పీల్ ఉన్న లీడర్ కావాలి అంటూ కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఇన్ఛార్జ్ గా ఉన్న అభయ్ పాటిల్ తో పాటు అలాగే దాంతో పాటు సునీల్ బన్సల్ గతంలో కూడా ఆయన ఇన్ఛార్జ్ గా ఉండే వాళ్ళిద్దరు కూడా ఢిల్లీ పెద్దలకి ఇక్కడ పార్టీని ఇంకా విస్తరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి కూడా బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది పెరగాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కూడా పలువురు బీజేపీ పార్టీలో కూడా పేరొందారు. మనము ఈ ఉదాహరణ కూడా గతంలో కూడా చర్చించుకున్నాము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే పబ్లిక్ ఎంత అటెంటివ్ గా వింటారో, సిమిలర్ గా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే కూడా పబ్లిక్ అంతే అటెన్షన్ ఇస్తారో. ఎట్ ది సేమ్ టైం అదే చరిష్మా కూడా బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారో, ఆయన మాట్లాడితే కూడా పబ్లిక్ చాలా అటెంటివ్ గా వింటారు. ఎందుకంటే ఇంటి పక్కన మనిషి అంటే జనరల్ క్యాజువల్ గా నోన్ పర్సన్ తెలిసిన వ్యక్తిలా మాట్లాడుతూ ఉంటారు. సో పబ్లిక్ అందరు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కూడా వరుసగా 2సారి కూడా గెలిచారు. ఆయన కూడా మాసెస్ ని విపరీతంగా కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైమ్ ఆయన పసుపు బోర్డు విషయాల్లో కేంద్ర పెద్దల వెనకాల పడి అది పసుపు బోర్డుని నిజామాబాద్ కి తీసుకురావడంలో ఆయన సక్సీడ్ అయ్యారని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా పార్టీ ఐడియాలజీ పరంగా చూసుకుని అలాగే ఈటల రాజేందర్ పేరు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి దాదాపు 3 లక్షల ఓట్ల పైగా మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. ఇప్పుడు ఉన్న వాళ్లలో ఇటు బండి సంజయ్ అయితే క్రమశిక్షణ కార్యకర్తగా అటు ఐడియాలజీని నమ్ముకొని అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా సేవకుడిగా అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్థానము, కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయినా కూడా పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీ కోసమే పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి 2019లో మొదటిసారిగా ఎంపీగా గెలిచారు. అనంతరం 2024లో కూడా ఆయనకి ఎంపీగా గెలిచిన వెంటనే ఆయనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే తెలంగాణలో చాలా సుపరిచితులు, ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సుపరిచితులు. ఉద్యమాన్ని ముందుండి కేసీఆర్ కి చేదోడు వాదోడుగా ఉండి ఒక రైట్ హ్యాండ్ లా కూడా ఆయన ఉన్నారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అట్ ది సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేశారు. ఈటల రాజేందర్ కి కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కూడా ఆయనకి కూడా పేరుంది. ఆయనని పల్లె, ఊరు, వాడ, గ్రామం ప్రతి చోట ఆయనను గుర్తుపడతారు. కానీ అట్ ది సేమ్ టైము పార్టీకి ఒక హైప్ రావాలి. ఇప్పుడు మనం ఉదాహరణ 2023 ఎన్నికల్లో చూసుకుంటే అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు అనలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు, రాజకీయాల్లో ఉన్న నేతలు కూడా తమ అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు ఓటేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఒక మాస్ అప్పీల్ తోని పబ్లిక్ కి చాలా కనెక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే ప్రజల్ని బాగా ఆకట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. సో రేవంత్ రెడ్డి చరిష్మాతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని కూడా కొంతమంది విశ్లేషకులు కూడా విశ్లేషించారు. సో సిమిలర్ గా సేమ్ రేవంత్ రెడ్డిని భుజస్కంధాల కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకొని ఆయన ముందుకు నడిపించారో ఇప్పుడు నెక్స్ట్ అలాంటి సారథి అనే వ్యక్తి బీజేపీ పార్టీకి కూడా కావాలి. అంటే బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. బీజేపీ పార్టీ కంప్లీట్ గా సిద్ధాంత పరంగా నడిచే పార్టీ, విలువలతో కూడిన పార్టీ. సో బీజేపీలో ఇటు సంఘ్ గాని అలాగే మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధాంత ఐడియాలజీని నమ్ముకొని నడుస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంఘ్ పరివార్ రెఫరెన్స్ కూడా ఉండాలి. అంటే ఏబీవీపీ ఇన్క్లినేషన్ గానీ సంఘ్లో కానీ ఏదో ఒక ఇన్క్లినేషన్ ఉన్న వాళ్ళకే కూడా మొదటి ప్రయారిటీ ఉంటుంది. ఇంకా ఈటల రాజేందర్ ఆయన కూడా రేస్ లో ఉన్నారు. సో ఆయనకి కూడా పార్టీ ప్రెసిడెంట్ కి ఆయన కూడా అర్హుడే. కానీ ఇప్పుడు వివిధ కారణాల చేత ఇప్పుడు ప్రస్తుతానికి మనము 5 పేర్లు ప్రముఖంగా వింటున్నాము. దాంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అలాగే దాంతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు అలాగే రామచందర్రావు గతంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉంటే అనంతరం కూడా ఆయన మల్కాజిగిరిలో పోటీ చేసి ఓడిపోయారు ఎమ్మెల్యేగా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. సో సిద్ధాంత పరంగా పార్టీని నమ్ముకొని 30 ఏళ్ల పాటు ఆయన పార్టీలోనే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆయన లీగల్ సెల్ కి కమిటీకి వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉన్నారు. పార్టీ తరఫున అటు పార్టీ కార్యకర్తలకు కానీ ఏవైనా లీగల్ ఇష్యూస్ వస్తే హైకోర్టులో ఆయనే వాదించారు. పార్టీకి ద మోస్ట్ లాయలిస్ట్ గా కూడా ఎన్ రామచంద్రరావు పేరొందారు. దీంతో పాటు మహబూబ్ నగర్ నుండి ఆచారి పేరు కూడా అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. డీకే అరుణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆమె ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో నెక్స్ట్ పార్టీని ఫర్దర్ గా ఇంకా ఇప్పుడు 3 ఏళ్ల సమయం ఉంది ఎలక్షన్స్ కి. సో ఈ 3 ఏళ్ల కాలాన్ని పార్టీని ముందుగా ఎవరు తీసుకుపోతారనే దానిపైన కూడా ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఈ మాసెస్ ని బాగా అట్రాక్ట్ చేసుకునే వ్యక్తులుగా పేరుగాంచిన బండి సంజయ్ కి ఇస్తారా, లేకపోతే ధర్మపురి అరవింద్ కి ఇస్తారా, లేకపోతే పార్టీకి లాయలిస్ట్ గా ఉన్న ఎన్ రామచంద్రరావుకి ఇస్తారా అనేది కూడా సర్వత్రా ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఆసక్తి అయితే రేపుతుంది. సో అన్యూయంగా వీళ్ళెవరు కాకుండా సంఘ్ నుంచి ఎవరి పేరైనా రిఫర్ చేస్తారా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికైతే ఈ 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సో కొద్ది రోజులుగా కూడా చర్చ నడిచింది. దాదాపు ఎన్ రామచంద్రరావు కన్ఫర్మ్ అయిపోయాడు. తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనే ఉంటారు. ఆయనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరో 2 పెట్టేసి జిల్లాల వ్యాప్తంగా కూడా పార్టీని ఎక్స్పాండ్ చేయాలనేది కూడా ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారని. సో అధ్యక్షుడిగా ఒకవేళ రామచంద్రరావు నియామకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పెడతారనేది కూడా చర్చ జరిగింది. ఒకవేళ తిరిగి మళ్ళీ బండి సంజయ్ కుమార్ గిట రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇంకా పార్టీని మాసెస్ లోకి ఎలా తీసుకుపోగలుగుతారో అనేది కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. సో మరి ఈ 2 రోజులలో కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరు నెక్స్ట్ తదుపరి అధ్యక్షుడు అనేది కూడా ఒక ఆసక్తికరంగా అయితే మారింది. వైశాలి, థ్యాంక్ యూ శ్రీచరణ్.